తన చెల్లి ఖాతాలో ఉన్న డబ్బు కోసం ఈ వ్యక్తి ఆమె మృతదేహాన్ని నిజంగానే బ్యాంకుకు తీసుకువచ్చాడు. అందుమరేళ్ల జీతూ ముండా తన చెల్లి మరణం తర్వాత ఆమె ఖాతా నుండి రూ. 1,500 విత్డ్రా చేసుకోవాలని అనుకున్నాడు. కాని అక్కడ ఒక సమస్య ఎదురైంది. డెత్ సర్టిఫికేట్ మరియు వారసత్వానికి సంబంధించిన చట్టపరమైన ఆధారాలు లేకపోతే డబ్బు ఇవ్వడానికి బ్యాంకు నిరాకరించింది. ఆమె చనిపోయిందని జీతూ వివరించడానికి ప్రయత్నించాడు. కాని ప్రభుత్వ నిబంధనలు అనే గోడ అతనికి అడ్డుపడ్డాయి. తీవ్రమైన నిరాశ మరియు అసహనంతో జీతూ ఊహించని పనిచేశాడు. అతను తన చెల్లి సమాధిని తవ్వి ఆమె మృతదేహాన్ని నేరుగా బ్యాంకు బ్రాంచ్కు తీసుకువచ్చాడు. తన వద్ద ఉన్న ఏకైక మరణ ధృవీకరణ పత్రం ఇదేనని అతను బ్యాంకు సిబ్బందికి చెప్పాడు. సహజంగానే బ్యాంకు సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులను పిలిచారు. ఆ మృతదేహాన్ని తిరిగి గౌరవప్రదంగా ఖననం చేసినప్పటికీ ఈ ఘటన గ్రామీణ పేదరికం మరియు ప్రభుత్వ కార్యాలయాల్లోని సంక్లిష్టమైన నిబంధనల గురించి ఒక పెద్ద చర్చకు దారితీసింది. కఠినమైన నిబంధనలు మరియు ఒక నిరాశ చెందిన వ్యక్తి మధ్య జరిగిన ఈ సంఘటన నిజంగా గుండెను పిండేస్తుంది.